హలో ఎవ్రీవన్, మా మేనల్లుడు ఊరు వెళ్ళాడని చెప్పాను కదా, వచ్చేసాడండి. ఇంకా ఊరు నుంచి అత్తమ్మ వాళ్ళు ఏమేమి పంపించారు, అరిసెలు పంపించారండి, చిక్కుడుకాయలు అంటే మా పిన్ని వాళ్ళకి అవుతాయి చిక్కుడుకాయలు. నెక్స్ట్ పెసరపప్పు. నేను ఎప్పుడు కారం అక్కడి నుంచే తీసుకొచ్చేస్తానండి, ఎందుకంటే ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదని చెప్పి చక్రాలు పంపించారు. నెక్స్ట్ అప్పడాలు, ఇగో మునక్కాయలు. ఇక్కడ అన్నీ ఉంటాయి కానీ వాళ్ళ ప్రేమ అంతేని. ఇంకా మా పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే తోటకూర ఫ్రైను, నెక్స్ట్ క్యాప్సికమ్ని ఎగ్ ఫ్రై చేసి పెట్టేశానండి. ఇంకా నాకు కొత్త బండి ఉంది కదా, బండి వేసుకుంటే అయితే మా పిల్లల్ని అయితే లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసాను. ఇంకా ఒక షాపింగ్కి అయితే వెళ్ళానండి. సో వేరే వాళ్ళకి డ్రెస్సులు ఇద్దామని చెప్పి అయితే ఫంక్షన్ ఉంది, ఊరు వెళ్తున్నాము అలా అని చెప్పి అయితే ఇగో ఆ విగ్రహం చాలా అంటే చాలా బాగా నచ్చిందండి నాకు. చాలా క్యూట్గా ఉన్నారు స్వామివారు అయితే. ఇంకా షాపింగ్ చేసుకుని వచ్చాను. ఇంకా నైట్కి ఇంకా మా వాడు లేడా వచ్చాడు కదా, ఇంకా బిర్యానీ చేయమని నన్ను సతాయించాడు. సో అలా అని చెప్పి అయితే ఇంకా బిర్యానీ అయితే ప్రిపేర్ చేశానండి. నేను దమ్ చాలా తక్కువ చేస్తాను, ఈ మధ్యన ఎప్పుడు చేయలేదు. సో చేశానండి, ఎక్సలెంట్గా వచ్చింది. అప్పుడు ఎక్కువ చేసేదాన్ని, ఇప్పుడు మానేసి నార్మల్గా చేసేదాన్ని. బిర్యానీ అంటే దమ్ చేసి చేశానండి. బాబోయ్ సూపర్ అంటే సూపర్గా వచ్చింది. మా వారు అంటున్నారు, మొన్న అనవసరంగా రెస్టారెంట్కి వెళ్ళాము, చాలా అంటే చాలా బాగా చేసుకున్నావు, నువ్వే చాలా బాగా చేసుకున్నావు అన్నాను. నాకైతే చాలా హ్యాపీ, ఎందుకంటే మా వారు పొగిడారు కదా.